1, 2, 3. Hi everyone. 1, 2, 3. Hi everyone. అందరు ఎట్లున్నారు? మస్తున్నాం అనుకుంటున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కంగారు ఏం లేదు, ఇది నా ఛానల్. నేను క్వశ్చన్స్ అడుగుతా, బాయ్స్ అందరు ఆన్సర్లు ఇస్తారు ఈరోజు. సో స్టే ట్యూన్డ్. ఈరోజు ఆస్ట్రేలియాలో స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని ట్విస్టులు ఉంటాయి, అసలు రియాలిటీ ఏంటి, ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఈజీగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ బాయ్స్ని నేను గ్యాదర్ చేశాను. పాపని అడగంగానే ఏమాత్రం కాదనుకోండి అందరూ వచ్చేసి వీడియో కోసం రెడీ అయ్యారు. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. సో ఇప్పుడు మన వాళ్ళందరూ ఏ కోర్స్ చేయడానికి వచ్చారు ఆస్ట్రేలియా మీ అందరికీ చెప్తాను. స్టార్టింగ్ విత్ శ్రీకాంత్ అకాడమీలో నా బ్యాచ్మేట్, మంచి ఫ్రెండ్ కూడా. నేను మాస్టర్స్ ఇన్ ఐటీ చేయడానికి వచ్చిన బ్రిస్బెన్లో గోల్డ్ కోస్ట్ గ్రిఫిత్ యూనివర్సిటీ. సో ఇప్పుడు కాలేజ్ మారినా బేసిక్గా. అన్నా నీ చెప్పు. దాస్, ఇప్పటి వరకు ఏ పోలీస్ రికార్డ్స్లోనూ వీడి ఫోటో లేదు. నేను ఎంఐటీకి మాస్టర్స్ చేయడానికి వచ్చిన, మాస్టర్స్ ఇన్ నెట్వర్కింగ్. ఇప్పుడు నాది మాస్టర్స్ అయిపోయింది. హాయ్, హాయ్, ఐఎమ్ వినయ్ రెడ్డి. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటుంది. నేను ఫెబ్ 2020 బ్యాచ్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వచ్చాను ఇక్కడికి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, టౌన్స్విల్. హాయ్ మై సార్. హాయ్, నా పేరు సాయివరుణ్ రెడ్డి. ఓబ్లేష్, స్టేట్లో ఉన్న ముఠాలన్నిటికీ రౌడీల్ని బాంబుల్ని సప్లై చేసేది వీడే. నేను ఇక్కడ మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేయడానికి వచ్చాను, గ్రిఫిత్ యూనివర్సిటీ, బ్రిస్బెన్. ఎప్పుడు వచ్చినా 2020 2023. హాయ్, నా పేరు వంశీ. ఇంకోటి శంకర్, మాదాపూర్ ఏరియా. ఫెబ్ 2022లో వచ్చినుండే, మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లాట్రోప్ యూనివర్సిటీలో. హాయ్, నా పేరు సచిత్. జలానిగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటుంది. నేను ఫెబ్ 2023లో వచ్చిన లాట్రోప్ యూనివర్సిటీకి, మాస్టర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. హలో, హాయ్, నా పేరు తిలక్ రెడ్డి. వీడే శేషు రెడ్డి, సాడెస్ట్. సో నేను నవంబర్ 2022లో వచ్చిన అనుకుంటా, ఐ థింక్. ఇప్పటికి ప్రజెంట్ 2 years అయిపోయింది. సో ఇప్పుడు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. హాయ్, నా పేరు చక్రి. సాంపిగాడు సైకిల్కి ప్యాచ్లు వేస్తాడు. నేను మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లాట్రోప్ యూనివర్సిటీ. నేను వచ్చింది నవంబర్ 2022. ఇప్పుడు దాకా బాయ్స్ ఇంట్రడక్షన్ అయిపోయిందిగా, అందరూ ఏంటో తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడైతే వీళ్ళు వంట చేసుకుంటున్నారు. పొద్దున్నే క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చారంట లీగ్స్లో. సో ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకుంటూ నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఒకేసారి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక టిపికల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ హౌస్లో మీరు చూస్తే స్పెషల్గా కిచెన్లో ఒక షెఫ్ ఉంటాడు, షెఫ్ హ్యాండ్ ఒకటి ఉంటాడు. అంటే షెఫ్ కావాల్సిన హెల్ప్ చేయడం, ఆనియన్స్ కట్టింగ్, ప్లేట్లు కడగడం, ఇట్లాంటివన్నీ. ఇంకొకళ్ళు ఫ్రీ హ్యాండ్, ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం ఎవరు ఏదో కనిపెట్టండి. నేనైతే బాయ్స్ అందరూ ఒక చోట చేరితే ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ చేద్దాంలే అని ఆగాను. మా వాళ్ళు మటన్ కొడుతుంటే కోలా ఏమో కింద కూర్చొని మటన్ స్మెల్కి తట్టుకోలేక అక్కడే ఉంది. అప్పుడన్నా ఒక మొక్క ఇవ్వబోతారా అని. ఇంట్లో వీకెస్ట్ లింక్ని పట్టుకుంటుంది పొట్టిది బెల్లీ రప్స్ కోసం. బాయ్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి వచ్చిన డిస్క్లైమర్, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. రియాలిటీగా ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్లో ఏం జరుగుతాయి అవి మాత్రమే. సో ఎంజాయ్. ఇన్ని రోజులు నా ఎక్స్పీరియన్స్ వీడియోస్ అయితే నేను పెట్టాను, అవన్నీ మీరు చూసి తెలుసుకున్నారు. ఇప్పుడు మిగతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరివి ఎక్స్పీరియన్స్ తెలుసుకొని చెప్తాను. ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతా, వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు. సో ల్యాండ్ అవ్వగానే నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండింది ఆస్ట్రేలియాకి? సో ఇండియాలో వన్స్ వీసా రాగానే ఫుల్ ఖుషి అయిపోయినా. నేను ఆస్ట్రేలియా వచ్చే ముందు ఒక అన్నకి కాంటాక్ట్ అయినా. నేను ఫస్ట్ బ్రిస్బెన్కి వచ్చిన, ఇప్పుడు మెల్బర్న్లో ఉంటున్నా, బట్ ఫస్ట్ బ్రిస్బెన్కి వచ్చిన. ఒక అన్నకి కాంటాక్ట్ అయినా. సో ఎప్పుడు ఎవరు వచ్చినా ఎవరో ఒకరు మనకు హెల్ప్ఫుల్ అవుతారు. ఫస్ట్లీ నేను ఆయనకు ఫుల్ థ్యాంక్ఫుల్ ఉన్నా. అన్న బ్రిస్బెన్లో ఉంటాడు, ఆ అన్నకు ఫుల్ హోల్ హార్టెడ్ థ్యాంక్ఫుల్ ఉన్నా. సో ఆయన నన్ను రిసీవ్ చేసుకుంటాడన్న ఫుల్ నమ్మకం నాకు ఉండే. సో ఆయన రిసీవ్ చేసుకుని మమ్మల్ని ఇంటికి వెళ్ళగానే ఆకలితో వస్తారు, ఆబ్వియస్లీ ఫుల్ ఆకలితో ఉండే. ఇంటికి వెళ్ళేసరికి నాకు మంచి ఎగ్ కర్రీ, టమాటా గుడ్డు వండి పెట్టిండు. అమ్మ చేతి వంట తిన్నట్టు అనిపించింది ఒకటేసారి. ఒక 14-15 గంటలు ట్రావెల్ చేసి ల్యాండ్ అయిపోయి ఒకసారి ఆ ఫుడ్ తింటే మస్తు అనిపించింది. సో నా దృష్టిలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉండాలని నేను చెప్తా. సో వన్స్ ఆస్ట్రేలియా వచ్చినాక ఒక తెలియని ఏదో సాధించింది కొంచెమే అయినా కానీ ఏదో సాధించినాం అన్న ఫీలింగ్ అయితే ఉండే నాకు. ల్యాండ్ అవ్వగానే సాధించామనే ఫీలింగ్ వచ్చేసిందని. వీసా రావడమే ఎంతోమంది ఎన్నో ట్రై చేస్తారు, మనకు ఆ వీసా రావడం అది కూడా ఒక చిన్న మంచిది. యు ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ వెరీ లిటిల్ థింగ్స్. అది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. కొంతమంది ఎన్ని చేసినా నాకు ఇది రాలేదు అది రాలేదని చెప్పి ఇంకా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. బట్ కీప్ దట్ యాటిట్యూడ్ అప్. నువ్వు చాలా దూరం వెళ్తావు ఇట్లానే ఉంటే. అండ్ నెక్స్ట్ ఫుడ్ గురించి బ్రో మాట్లాడి హోమ్ ఫుడ్ అన్నాడు కాబట్టి
బాయ్స్లో ఎవరెవరు ఒక హోల్ మంత్ అంతా లేదా కొన్ని సంవత్సరాల పాటు కొన్ని డేస్ పాటు ఫ్రోజన్ చపాతీలు లేదా మ్యాగీలు ఇవన్నిటి మీద బతికారు? సీనియర్ ఈయననే, అందరికన్నా ముందు ఈయననే. ఓకే, వీళ్ళందరిలో సీనియర్ ఈయనంట. సో బ్రో, మాది సంగారెడ్డి. ఫ్రోజన్ చపాతీలు అంటే ఫ్రోజన్ చపాతీలు ఇప్పటికీ ఫ్రోజన్ చపాతీలు తింటున్నాం. అదేంది వచ్చి 6 సంవత్సరాలు అయిందిగా? 6 సంవత్సరాలు అయితే చపాతీలు చేసేటోళ్ళు ఎవరు ఉన్నారన్న? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెవరు చేస్తారు బ్రో? అన్నీ మనకి మనం చేసుకోవాలి కదా. ఆ చేసేటోళ్ళు ఉండగానే టైం లేక మేము చేసుకుంటున్నాం. సూపర్. మరి ఇప్పుడు నీ రూమ్మేట్స్ అంతా ఉన్నారు, మీరంతా హెల్ప్ చేయరా? వీళ్ళంతా హెల్ప్ చేయరా నీకు వంట చేసుకోవడానికి? చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. అయినా నువ్వు మళ్ళీ ఫ్రోజన్ చపాతీలు వండుకుంటావు. చాలా హెల్ప్ చేస్తారంటే దాంట్లో అర్థం చేసుకోవాలి నువ్వు. చాలా ఓకే, స్టార్టింగ్లోనే బ్రో అందరి మీద కోపంతో ఉన్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం బాయ్స్ని అడిగి. బ్రో, నువ్వు అసలు ఆస్ట్రేలియా వచ్చే ముందు ఏమనుకున్నావు? ఇక్కడికి వచ్చిన తర్వాత నీ రియాలిటీ ఎలా ఉంది? 2018లో వచ్చినప్పటి నుంచి ఏదో సాధిద్దామని వచ్చిన, ఏం లేదు ఇక్కడ సాధించడానికి ఏం లేదు. ఇవన్నీ చెప్పాలో చెప్పదో నాకు తెలియదు కానీ చెప్తున్నా, మీరు నవ్వకండి. సాధిద్దామని చెప్పి వచ్చిన, ఏం సాధించలేకపోయినా. ఇప్పుడు ఇక పైసలు డబ్బుల గురించి వస్తే డబ్బులు అయితే బెటర్ దెన్ కెనడా, యూఎస్ఏ, యూకే అన్నిటికన్నా ఆస్ట్రేలియా అయితే బెటర్, 100% బెటర్. అదొకటి నేను సజెస్ట్ చేయగలుగుతాను. జాబ్స్ గురించి వస్తే జాబ్స్ కూడా ప్లెంటీ ఆఫ్ జాబ్స్. డ్యూరింగ్ ది కోవిడ్ టైం పీక్స్ జాబ్స్ ఉండే, ఎందుకంటే అందరు ఇక్కడ పిఆర్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే రీజనల్ వెళ్ళిపోతే వాళ్ళకి పిఆర్ వస్తుంది అనే ఒక సిస్టమ్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఆల్రెడీ నాకు తెలిసి వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ది డే లాక్డౌన్ ఉన్న కంట్రీ ఆస్ట్రేలియా. అయితే అప్పుడు ఆ టైంలో ఐ మీన్ 2 years ఏమో సంథింగ్ లాక్డౌన్లోనే ఉంది. బయటి దేశం వాళ్ళు వచ్చేది లేదు, ఇక్కడ నుంచి బయటికి పోయే ఛాన్స్ లేదు. ఆ 2 years టైంలో అయితే జాబ్స్ చాలా పీక్స్ ఉండే, ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు రీజనల్కి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉన్న జాబ్స్ అన్నీ వేకెంట్ అవుతున్నాయి. ఆ టైంలో మాత్రం జాబ్స్ పీక్స్లో ఉన్నాయి. బ్రో, ఏం సాధించట్లేదు, ఏం లేదు ఇక్కడ బొందా అన్నావు కదా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నావు చెప్పు? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి స్ట్రగ్లింగే జాబ్ కోసం, ఇప్పటికీ స్ట్రగ్లింగే. ఇంకెన్ని రోజులు స్ట్రగ్లింగ్ చేస్తున్నా కూడా తెలియదు. పార్ట్ టైం జాబా నీ ప్రొఫెషనల్ జాబా? ప్రొఫెషనల్ జాబ్ కోసం అంటే ఐ మీన్ నాకు వచ్చేసింది ప్రొఫెషనల్ జాబ్, కానీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేటట్టు ఇక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నువ్వు శాలరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసావా, లేకపోతే జాబ్తో పాటు పిఆర్ ఎక్స్పెక్ట్ చేసావా? ఎట్లా? గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. అలాంటి ఏం లేదు ఇక్కడ. కాదు బ్రో, నీకు జాబ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు పరిచయం అవ్వలేదా? ఇంకా నేను సింగిల్లోనే. నేను కప్పుల పేద్దామని వచ్చినా కానీ వీళ్ళందరికి మేపుడే ఉన్నది నాకు. వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోతారు. ఏం తీసుకొని వెళ్ళిపోతారు? అమ్మాయిలని. దీనికి కంటిన్యూషన్ మా వినయాన్ని ఇస్తాడు, ఎందుకంటే మా వినయన్న ఇవి ఇట్లా తోపు తురుం. యాక్చువల్గా పాపం ఈ ఇంట్లోకి అందరూ ఒకళ్ళేమంటే ఒకళ్ళు వచ్చారు, అందరూ వచ్చి ఎవరికోటి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ పాపం పెద్ద మనిషి ఎన్ని ఎవరు చూడట్లేదు. పాపం నేను చేద్దామంటే నేను చేయలేను. సెట్ చేసుకుంటా. 2016 నుంచి స్ట్రగ్లింగ్, ఇంకా ఇప్పటికీ స్ట్రగ్లింగ్ ఏం లేదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు కమిట్మెంట్ అయి ఉండేదానికన్నా సోలో లైఫ్ సో బెటర్. నువ్వు కమిట్మెంట్ ఉండేదానికంటే సోలో లైఫ్ బెటర్ అన్నావు. నీకు ఎందుకు అనిపించింది? అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చెప్తారు. ఎలా ఎక్స్పీరియన్స్ ఏం లేదు కానీ భయ్య, చాలామందిని చూసారు ఇప్పుడు లవ్ అని చెప్పి లివింగ్ అని రిలేషన్ ఇట్లో ఉండి మళ్ళీ గొడవలు పడి. నా కమిట్మెంట్ ఏంటంటే ఒక్కసారి లవ్ చేస్తే స్టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ వాళ్ళతోనే ఉండాలనేది నా పాలసీ. ఇవాళ రేపు బయట లేరు, ఇవాళ మనతో ఉంటారు, రేపు ఇంకొకరు. సరే, అది ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిది ఉంది మిస్టేక్ అందులో. అందువల్ల సోలో లైఫ్ ఈజ్ సో బెటర్ అనుకో. బ్రో, రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్, లవ్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, మనీ అయినా, సెటిల్మెంట్ అయినా, ఏదైనా. ఫస్ట్ మనీ గురించి చెప్పాలంటే అన్న, ఆస్ట్రేలియా ప్లెంటీ ఆఫ్ మనీ అన్న, మేక్ చేసుకోవచ్చు మనీ ఆస్ట్రేలియాలో. జాబ్స్ అనేది అంటే ఆఫ్టర్ కోవిడ్ బాగానే జాబ్స్ ఉన్నాయి. మళ్ళీ మధ్యలో ఒక కొద్ది రోజులు టైం పట్టినా బట్ స్టిల్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఇక. మనీ మేకింగ్, నీ గ్రాసరీస్, నీ బిల్స్, నీకు వచ్చే పే నుంచి తీసేయచ్చు. స్ట్రగ్లింగ్స్ ఇన్ ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్, మళ్ళా స్లీపింగ్, కుకింగ్, ఇవన్నీ కొంచెం ఆస్ట్రేలియాలో. ఇప్పుడు బయటికి పోగానే నిద్ర వచ్చిందని చెప్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చి నిద్రపోడు, రీల్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అది కాదన్న, ఇదంతా కాదు కానీ లాస్ట్ వీక్ చికెన్ పులావ్ ఏం చేసిండు అడగండి ఒకసారి. రైస్ సరిగా ప్రాపర్గా కుక్ కాలేదు, అనే ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ మేము కష్టపడి ఇంటర్వ్యూ చేస్తుంటే ఇక్కడ ఇంకో బ్యాచ్ కష్టపడి మా అందరు కడుపులు నింపడానికి ట్రై చేస్తుంది. మీలో మాస్టర్ షెఫ్ ఎవరు, మాస్టర్ ఈటర్ ఎవరు, ఎవరేంటో చెప్పండి బ్రో.
టిల్లు బ్రో, డీజే టిల్లు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ డీజే టిల్లు మాస్టర్ షెఫ్ అంట. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మాకు చక్రి అంటే కానీ మనోడు ఏంటంటే ఓన్లీ వెజ్జే. సో వెజ్లో ప్రతి ఒక్కటి మనోడే మాస్టర్ చెఫ్ అనమాట. నేను లేక ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నా మటన్. అది మేమే ట్రై చేస్తున్నాడు ఎక్స్పెరిమెంట్. అది ఎట్లా నీ ఇష్టం బ్రో. నేను ఇంకా చాలా వీడియోలు చేయాలి బ్రో. అమ్మా మీరు వచ్చిరని చెప్పి ఫస్ట్ టైం అంటే హాస్టల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వండుతున్నా మటన్. వేరే ఏముంటావు నార్మల్గా? ఏముండా బేసిక్గా మనోడు ఫస్ట్ డేనే కిచెన్ ఎక్కిండు. ఫస్ట్ డేనే మీ వీడియోలోకి వచ్చిండు. ఓకే, వీడియో కోసం కిచెన్ ఎక్కిండంట బ్రో. అయితే మా ఓన్లీ డిష్ వాషింగ్. ఓకే, డిష్ వాషింగ్ సెషన్. ఇక్కడ డిష్ వాషింగ్ జాబ్స్ చేసావు బ్రో ఆస్ట్రేలియాలో? చేయలే బ్రో. ఏం జాబ్ చేసావు ఇప్పుడు దాకా? అంటే ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో నేను రెస్టారెంట్లో చేశాను అనమాట, అంటే డెలివరీ లాగా. సో అది ఇంకొంచెం సుక్కుని ఉంటుంది జాబ్. అది అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన దేశీయులు దాంట్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు డెలివరీ బాయ్ అనుకో, సపోజ్ డెలివరీ చేయాలంటే డెలివరీస్ లేకపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఓనర్ వచ్చి ఖాళీ ఉంటే అక్కడ ఖాళీ కూర్చోమనుకో, డిష్ వాషింగ్ అనా లేకపోతే సర్వ్ అన్న చేయమని చెప్తారు కదా. సో అది కొంచెం ఆసీ స్టైల్ అన్నమాట అది. సో దానికి ఒక డెలివరీ లేకపోతే జస్ట్ టేబుల్ మీద కూర్చోవాలి, మంచి ఫోన్ చూసుకోవాలి, మన ఇష్టం, ఎవరు ఏమన్నారు నేను. ఓకే. సో అట్లాంటి జాబ్ దొరికింది స్టార్టింగ్ రాగానే నాకు. సో అప్పుడు ప్రెసెంట్ ఇంకా మనకి ఏముంటుండే, ఊబర్ ఈట్స్ ఉంటుండే. సో ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తలో రెస్టారెంట్ ప్లస్ ఊబర్ ఈట్స్ రెండు కలిపి చేస్తుండే స్టార్టింగ్లో. ఓకే, శాలరీ ఎంత వచ్చాయి బ్రో అప్పుడు? శాలరీ అంటే అట్లా ఏం ఎస్టిమేషన్ వేసుకోమన్నా, డైలీ ఎంత వస్తుందంటే ఎంత పోతుంది అంతే. ఇక అంటే అవర్లీ ఎంత ఇస్తా అని రెస్టారెంట్ వాళ్ళు నేను తీసుకునేప్పుడు చెప్తారు కదా. అది అట్లా. ఓకే, నార్మల్గా అది ఆసీ స్టైల్ కాబట్టి దాంట్లో క్యాష్ ఇచ్చి తీసుకున్నాను నేను. క్యాష్ ఒక $24 to $25 ఇచ్చేది క్యాష్ అప్పట్లోనే స్టార్టింగ్లో. సో నాకు మంచి విత్ క్యాష్ నాకు స్టార్టింగే మంచి పే వచ్చింది. సో అదొక బెనిఫిట్ అనమాట. నీ జాబ్ బాగుంది కదా బ్రో. నేను $12 గంటకి ఎక్కినా బ్రో, పిజ్జా డెలివరీ జాబ్. ఇక్కడ మటన్ చేస్తుంటే డీజే టిల్లు మనోడు కూడా కుకింగ్ వచ్చని చెప్తున్నాడు. బ్రో, నీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంది ఆస్ట్రేలియాలో? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడికి వచ్చి నేను అంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఆ శ్రీనిష్ అన్న ఆయనతోనే నేను జాబ్ ఎక్కాను వేరోజ్లో. వేరోజ్ అందులోనే 2 years ఫినిష్ అందులోనే చేస్తున్నాను ఇప్పటికి కూడా. అండ్ కుకింగ్ అంటే నాకు ఇండియాలో పెద్ద కుకింగ్ ఏం రాదు. మొత్తం వీడికి వచ్చినాకనే యూట్యూబ్ అమ్మ చేతి వంట అదే వీడియోస్ అవి చూసుకుంటా మెల్లి ఒక్కొక్క ట్రై చేసుకుంటా అదే చేసుకుంటున్నాను. నీ ప్రయోగాలకి వీళ్ళందరూ బాగానే ఉన్నారు? ఎప్పుడన్నా ఎవరికైనా తేడా చూడండి ఎంత బాగున్నారు, అంతా బాగానే ఉన్నారు. అంటే నాకు ఫీడ్బ్యాక్ వేరేలా వచ్చింది బాయ్స్ అందరి దగ్గర నుంచి. అందుకని బాయ్స్ అందరి నుంచి అంటే ఇది నేనేం చేయలేను దానికి. నేను ఏదో ట్రై చేస్తున్నా, వాళ్ళు అది కూడా చేస్తున్నారు కదా మరి. ఎంత మాట అన్నారు బ్రో మిమ్మల్ని. మీ అబ్బాయి చేస్తుంటే మీరు దొబ్బి తింటారంటున్నారు. మాకు ఒక మనిషికి థ్యాంక్ఫుల్ ఉండాలంటే చక్రికి ఫుడ్ విషయంలో. కానీ లాస్ట్ వీక్ మా దగ్గర ఒక ఇన్సిడెంట్ అయింది. నువ్వు వండు నేనుండు అని చెప్పేసి మా రూమ్ హెడ్ శ్రీనిష్ అన్న. సో ఆయన అందరినీ కూర్చోబెట్టుకొని లైక్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిండు. అందరం ఏమనుకున్నాం, ఒకరోజు ఒకరు అనుకున్నాం. డిష్ వాషింగ్కి కంప్లీట్ సచిత్ అనుకున్నాం. కానీ అది ఒక 1 week బాగుంది. సెకండ్ వీక్ నుంచి ఎవరు తినలేరు, అందరు కడుపులేండిని, అందరూ బయట తిన్నాం. సో అది ఎవరిని కంప్లైంట్ చేయడానికి లేదు. బట్ మా దాంట్లో మాస్టర్ షెఫ్ మంచిగా ఉండేది మాత్రం, మా అందరికీ తిండి పెడుతుంది మాత్రం మనోడే. ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు ఇట్లా, దానికి 100% ఒకరు ఖచ్చితంగా ఉంటారు దానికి. నువ్వు మరీ మంచోళ్ళలో ఉన్నావు, రేలంగి మావిలో ఉన్నావు, అందరికీ థ్యాంక్ఫుల్ అని చెప్తున్నావు. సరే, మనోడి గురించి మంచి చెప్పావు. ఇంట్లో అందరికంటే గొడవలు ఎక్కువ పడేది ఎవరు చెప్పు? గొడవలు ఆడేది నేనే. నన్ను వచ్చి అడిగితే ఎట్లా చెప్తానా? గొడవలు ఆడేది నేనే. కానీ అందరితో గొడవలని కాదు, అది కొంచెం హార్ష్గా మాట్లాడడం, దీనివల్ల గొడవలు క్రియేట్ అవుతాయి. అంతేగాని గొడవలు ఆడడం రేలంగి మామే అని కరెక్టే, కానీ గొడవల విషయంలో మాత్రం కాదు. అంటే ఎట్లా గొడవలు పడతావు? ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు మాస్టర్స్కి వచ్చిన స్టూడెంట్స్ ఇళ్లలో? ఎందుకు గొడవలు అయితే చెప్పు. ఫస్ట్ గొడవ మాత్రం వంట కాడ, డిష్ వాషింగ్ కాడ, క్లెన్లీనెస్ కాడ ఇన్ని వస్తాయి అన్న. ఇది ఎప్పుడైనా వంట దగ్గరనే గొడవలు వస్తాయి. మా దగ్గర వంట దగ్గర రోజు గొడవలు వస్తాయి. నువ్వు గడుగు నేను అది మొత్తం సింక్లో అట్లనే గిన్నెలు ఉండిపోతాయి. ఆ గొడవలు అయిన తర్వాత 2-3 రోజులు మాట్లాడుకోకుండా ఇంట్లో కుకింగ్ లేకుండా ఉంటారా? లేకపోతే ఎట్లా మీరు ఆ గొడవను తీసుకుంటారు చెప్పండి? గొడవలు అయిన తర్వాత పక్కా మాట్లాడుకోకుండా ఉంటాం. మా దగ్గర అలుగుతారు అనమాట ఎక్కువ. మా చక్రి ఎక్కువ అలుగుతాడు. నాది నేను వండుకుంటాడు. కానీ అది ఏమవుతుంది, మళ్ళీ నైట్ వండుకుంటాడు, పొద్దున్న వేస్తారు, అందరు తినేస్తారు. అది కామన్ అన్న ప్రతి ఇంట్లో. వంట వండేటప్పుడు ఎవరు రారు, కానీ ఫుడ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి బాగా తింటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఇంట్లో. అంటే మా ఇంట్లో అరే నువ్వు అది చేస్తావు ఎన్ని కొట్లాటలు వచ్చినా కూడా ఇట్లా అదే ఈ టైంకి రోస్టర్ మాత్రం అస్సలు ఉండదు ఇంట్లో. అదైతే మ్యాండటరీ. నేను దాని నుంచి రోస్టర్ ఉందా గిన్నెలు కడిగేదానికి అని అడుగుదాం అనుకుంటున్నా. బాగా చెప్పావు. రోస్టర్ అయితే అసలే ఉండదు, అదొకటే ఉండదు ఇంట్లో. అంటే నార్మల్గా వేరే ఇంట్లో ఎట్లుంటుంది, అరే ఈ టైంకి నువ్వు ఇప్పుడు మండే రోజు అనుకో, మండే రోజు 12 o'clock వరకు వండేసేయాలి. నీకు జాబ్ ఉన్నా ఏమన్నా అవసరం లేదు మాకు, కానీ నువ్వు అయితే వండి పెట్టాను మాకు. అంటే నార్మల్ రోస్టర్ అంటే అదే కదా పాలసీ. సో మా ఇంట్లో అట్లా ఉండదు. ఎవరికి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే
వాళ్ళు చేసి పెడతారు అన్నమాట. మళ్ళీ ఆయన ఎట్లా అంటే ఇప్పుడు ఓడదాలు ఇక్కడ అసలు వండుకోమన్నా, వండితే ఎట్లా అంటే అందరు కలిపి వండుకోవాలి. ఇప్పుడు ఎట్లా నాకు ఆకలి అవుతుంది నేను చేసుకొని తింటానే కుదరదు మా ఇంట్లో. ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఆకలి అయిందా చేసి అందరికి చేయాలి, లేకపోతే బయట తినాలి అంటే మా ఇంట్లో పాలసీ అది అట్లా. సో కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇదే చెప్పబోతున్నావు, రోస్టర్లు వద్దు ఏమొద్దు, కోఆపరేషన్ పెంచుకోండి ఫ్రెండ్స్ అని, అంతే కదా? అది అండర్స్టాండింగ్ ఉండాలి అన్న. అంటే ఇప్పుడు అందరితో అండర్స్టాండింగ్ ఉంది అనుకో, సరే ఇప్పుడు నీకు ఫ్రీ టైం ఉన్నా నీకు ఏమన్నా హెల్త్ బాగాలేదు అనుకో, జస్ట్ ఇట్లా ఫోన్ చేసి అడుగు నార్మల్. ఇప్పుడు నువ్వు ఉన్నాడు, ఇప్పుడు నాకు చక్రి మా రూమ్మేట్స్ ఉన్నారు, ఇప్పుడు నాకు ఇలా హెల్త్ బాగాలేదు, సపోజ్ నేను ఫ్రీగానే ఉన్నా వాళ్ళు ఫ్రీగా లేరు, నాకు హెల్త్ బాగాలేకుండా ఒకసారి నువ్వు చెప్పినావు అనుకో, వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేస్తారు కదా. ఇప్పుడు నీకు హెల్త్ బాగా టైంలో వాళ్ళు వచ్చి వండుతారు, నువ్వు కూడా వాళ్ళకి ఎప్పుడైనా అట్లా ఏమన్నా హెల్పింగ్ ఈచ్ అదర్ అన్నమాట. సో అట్లా వేసుకోవడం బెటర్. నాకు తెలిసినంత వరకు అయితే రోస్టర్ నాకైతే నచ్చదన్న. సో నేను సజెస్ట్ చేయ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టర్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక టైం ఉంది, ఒక స్కెడ్యూల్ వచ్చినప్పుడు ఆ టైంలో మనం చేసుకోవాలి. వచ్చినప్పుడు నీకు ఎమర్జెన్సీ ఏమన్నా పని ఉండొచ్చు బయట, సో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. సో అప్పుడు నువ్వు పక్క వండి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ అనవసరంగా వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు వండలేరు అని అంటారు. సో ఆ టాపిక్ నాకు రోస్టర్ అనేది నాకు నచ్చదు అనమాట. సో ఇట్లా అయితే చేసుకోవడం బెటర్ కదా. ఇప్పుడు అట్లా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రోస్టర్ లేకపోతే నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తావు ఓకే, కానీ ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ వచ్చింది, సో నేను వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను, నువ్వు చేసేసారు ఈ గ్యాప్లో నేను వెళ్ళేసి వస్తా అని చెప్తే అతను సాల్వ్ అయిపోతుంది. కానీ కమ్యూనికేషన్ బాగా ఉండాలి అందరికి మధ్యలో చెప్తున్నాను. రోస్టర్ బదులు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకోవడం బెటర్ అన్న, అంతే నా వరకు అయితే అంతే. సో టిల్లు బ్రో అయితే అందరికి ఇన్స్పిరేషన్ లాగా అనమాట. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఇప్పుడన్నా గొడవలు ఫేస్ చేస్తుంటే బ్రో నెంబర్ కింద కామెంట్స్లో లేదా డిస్క్రిప్షన్లో వదిలేస్తా, బ్రోకి ఫోన్ చేసి అడగండి ఎట్లా ఫేస్ చేయాలని చెప్పి. నాకు ఫోన్ చేస్తే హాస్టల్ వదిలేసి వెళ్ళిపోతారు అందరూ. సో వంశీ బ్రో, దాని నుంచి నువ్వు చాలా సైలెంట్గా ఉన్నావు, నీ జాబ్ స్ట్రగుల్స్ ఏంది ఆస్ట్రేలియాలో, ఎలాంటి ఫేస్ చేసావు, ఎలా జాబ్ తెచ్చుకున్నావు కాస్త చెప్పవా? బేసిక్గా ఇక్కడ జాబ్కి పెద్ద ఇదేం లేదు, ఏదన్నా జాబ్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కాకపోతే ప్రొఫెషనల్ జాబ్ ఏమైనా కావాలంటే కొంచెం టఫ్ ఉంటుంది, రెఫరెన్స్ ఉండాలా ఫస్ట్, అట్ ది సేమ్ టైం రెజ్యూమ్ అవి ఇవి కొంచెం మంచి బిల్డ్ చేసుకోవాలా. అది కాకుండా జనరల్గా పార్ట్ టైమ్స్ అది అంటే ఈజీగా దొరికిపోతాయి, పెద్ద ఇదేం కాదు, ఎర్న్ కూడా చేసుకోవచ్చు దాంతో. ప్రొఫెషనల్ జాబ్స్ అనేసరికి కొంచెం టఫ్నెస్ అయితే ఉంటుంది. ఇంకా ప్రొఫైల్, జాబ్ డిస్క్రిప్షన్, దాన్ని బట్టి రెజ్యూమ్ అదంతా బిల్డ్ చేసుకొని ఇంకా అప్లై చేయడమే. దగ్గర 6-7 మంత్స్ చేసిన నేను కూడా అప్లై. ఇంకా లాస్ట్కి ఒక దానిలో వచ్చింది, ఇంకా చూడాలి హౌ ఇట్ గోస్. ఇంకా జాయిన్ కాలేదు. బ్రో మంచి పాయింట్ చెప్పావు. నీకు రిఫరెన్సెస్ అన్నావు కదా, ఎలాంటి రిఫరెన్సెస్ కావాలి అండ్ నీకు ఎలా ఎవరు హెల్ప్ చేశారు? ఇప్పుడు నేను బేసిక్గా అప్లై చేసింది ఐటీ సపోర్ట్ రోల్స్. దీనికి ఒక 2 అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండే. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ ఫిల్టర్ కావాలా, ఇంటర్వ్యూస్ పాస్ కావాలి, దాని తర్వాత రెఫరెన్సెస్ అడిగినప్పుడు ఇంకా నేను నాకు తెలిసిన 2 అన్నవాళ్ళు రెఫరెన్స్ ఇచ్చిన. బేసిక్గా కాల్ చేసి లేకపోతే వాళ్ళకి మెయిల్ చేసి బేసిక్ క్వశ్చన్స్ ఇంకా అంతే. ఒకవేళ నేను అదే కంపెనీలో నిజంగా చేసినాను లేదా ప్రీవియస్ రోల్స్ దాన్ని బట్టి అడిగినారు అంతే. ఓకే, జాబ్ ఎక్కడానికి రిఫరెన్స్ సపరేట్గా ఉంటుంది అండ్ మీరు జాబ్ ఎక్కిన తర్వాత ఈ క్యాండిడేట్ గురించి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందని చెప్పి మీ పర్సనల్ రిఫరెన్సెస్ కూడా అడుగుతారు. అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా ఎవరైనా ప్రీవియస్ ఎంప్లాయర్స్ కూడా అవ్వచ్చు. అదొక పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి. సో బ్రో, నువ్వైతే ఎలాంటి జాబులు చేసావు, నీకు దేశీ మేనేజర్లతో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా డబ్బుల విషయంలో కానీ దేనిలో కానీ? కొంచెం మా వాళ్ళందరికీ ఎన్లైట్ చేయి. ఫస్ట్ ఆస్ట్రేలియాకి వచ్చినాక ఇక్కడ గ్యాస్ స్టేషన్లో పనిచేసిండే. అంటే అయినా మాత్రం ఏమీ ఇబ్బంది పెట్టకుండా షిఫ్ట్స్ 24 hours కరెక్ట్ ఇచ్చి వేరే వాళ్ళు ఉన్నా వాళ్ళని పక్కకు జరిపి నెక్స్ట్ వీక్ అన్నా వాళ్ళకి ఇచ్చి నాకైతే ఇస్తుండే డబ్బులు అవసరం ఉన్నప్పుడు. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఇక్కడ ఇప్పుడు ఇంట్లో నుంచి ఇప్పుడు పైసలు సెట్ అవ్వకపోయినా మా కిరణ్ అన్న ఉంటాడు, ఆయన డబ్బులు ఇస్తుండే మాకు ఫీజు కట్టుకోమని, మేము మెల్లగిస్తుండే ఆయనకి. ఇక్కడ నాకు జాబు వరుణ్ పెట్టించిండే ఈయన కిరణ్ అన్న దగ్గర. నేను ఫస్ట్ మా రిలేషన్ నుంచి ఒక అక్క తరఫు నుంచి నాకు ఆ జాబ్ వచ్చింది. నేను జాయిన్ అయినా ఇంకొక అతను పెట్టించిన. అదే టైంలో ఒక పర్సన్ రిజైన్ చేస్తుండు, క్విట్ అవుతుంది జాబ్. మనకి వేరే వాళ్ళు ఉంటే చెప్పు అని మేనేజర్ చెప్తే, అదే కిరణ్ బ్రో. సో మా మేనేజర్ గురించి మాట్లాడాలంటే మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మేనేజర్. అవసరం ఉన్నప్పుడు ఆయన పేరే వస్తుంది, ఆయన థాట్లోకి వస్తాడు. నాకైతే అవసరం ఉన్నప్పుడు మా స్టోర్లో ఇప్పుడు మేము వర్క్ చేసినప్పుడు కూడా మాకు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాడు, తింటామని అడుగుతాడు. సో ఏమైనా కాలేజ్ ఫీజ్ లాంటిది కట్టాలంటే అన్న హెల్ప్ చేసిండే. ఇండియన్ మేనేజర్స్ అంటే ఇప్పుడు ఒక వేరే ఇంప్రెషన్ ఉంది, అంటే పని చేయించుకొని పైసలు ఇవ్వడానికి ఉండి. మావాడైతే అట్లా కాదు, అవసరం దానికంటే ఎక్కువ ఇచ్చిండు. సో ఆస్ట్రేలియా అంటే బాగా రేసిజం ఉంటుంది, మన వాళ్ళని బాగా దూరం పెడతారు, తిడతారు, అటాక్స్ అవుతాయని ఒక స్టీరియో టైపింగ్ ఉంది. బ్రో, ఆస్ట్రేలియా అంటే రేసిజం ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఎక్కువ, మన వాళ్ళ మీద అటాక్స్ జరుగుతాయని చెప్పేసి చాలా స్టీరియో టైప్ ఉంది. అది నిజమా కాదా? వినయ్ అడిగి తెలుసుకుందాం. ఒకసారి జరిగింది ఏంటంటే
నేను అప్పట్లో బ్రెడ్ డెలివరీ చేసేది. మార్నింగ్ 2కి స్టార్ట్ అయ్యేది అండ్ 7కి అయిపోయేది అనమాట. ఆ టైంలో ఒక రోడ్డు మీద ఒక బాగా తాగేసి ఉండేమో వ్యాన్కి అడ్డొచ్చేసి మాట్లాడుతూ కొట్టి వ్యాన్ గ్లాస్ బాగా కొట్టి ఇట్లా చేశాడు. అంటే సమ్ కేసు వాళ్ళు ఏంటంటే వాళ్ళని రేసిజం అని ఇట్లా కాదు కానీ డ్రగ్గిస్ట్ వాళ్ళు కావచ్చు, అంతే తప్ప వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనం అంత మంచిది. బట్ ఇక్కడ రేసిజం కానీ ఇట్లాంటిది ఏం లేదు. నాట్ లైక్ యుఎస్. ఆస్ట్రేలియా నాకు తెలిసైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సేఫెస్ట్ కంట్రీ. యాక్చువల్గా నేను ఆస్ట్రేలియా రాకముందు నేను ప్యారిస్లో ఉన్నా 4 years, బట్ మాస్టర్స్ కానీ వెళ్ళి అక్కడ. బట్ కంపేర్ టు ప్యారిస్ అండ్ ఆస్ట్రేలియాలో మాత్రం నేను ఎటువంటి రేసిజం కానీ ఇట్లాంటిది ఏం చూడలేదు. ప్యారిస్లో నేను రేసిజం చూసాను, ఎందుకంటే వాళ్ళు దే డోంట్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ అనేది వాళ్ళకి నచ్చదు. ఇంగ్లీష్ మాట్లాడడం కానీ అట్లా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ మాట్లాడడం. రేసిజం నేను కంపేర్ టు ప్యారిస్ అండ్ ఆస్ట్రేలియాలో అసలు రేసిజం లేదు. సో చాలామంది అబ్రాడ్కి వెళ్ళాలి మాస్టర్స్ అనగానే యూఎస్ అంటారు, కానీ చాలామంది ఆస్ట్రేలియా వస్తున్నారు ఈ మధ్య. సో ఆస్ట్రేలియాకి యూఎస్కి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, నువ్వేమన్నా చెప్పగలుగుతావు బ్రో? ఆస్ట్రేలియా ఏంటంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఫ్యామిలీ నుంచి అక్కడ ఉండటం వల్ల ఓకే వాళ్ళ చిల్డ్రన్ని పంపించాలంటే ఓకే నా ఫ్యామిలీ మెంబర్ ఒక కజిన్ రిలేటివ్ ఎవరో ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ అట్లా చాలామంది యూఎస్కి అనేది పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు. బట్ అండ్ ఆల్సో టెక్నాలజీ పరంగా కానీ ఐటీ జాబ్స్ వీటిపైన మాత్రం యూఎస్లో ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ యూఎస్ అనేది జస్ట్ ఓన్లీ సేఫ్ కాదు. చాలామంది మన తెలుగు విద్యార్థులు చాలామంది చూసామన్నమాట మన యూఎస్లో గన్ ఫైర్లని ఇట్లా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వచ్చేసి ఇట్లా చేసి, అంటే ఒక తండ్రి కొడుకుని వాడికి పంపించినప్పుడు నా కొడుకు మంచిగా ఎదిగి సెట్ అవుతాడు అని ఆశతో పంపిస్తే ఆ కొడుక్కి ఏదన్నా అనుకుంది జరిగేసి మనందరం చూస్తున్నాం ఇట్లా గన్ ఫైర్లని. అప్పుడు ఆ కొడుకే లేనప్పుడు ఆ తండ్రి పడే బాధ చాలా ఉంటుంది. నా దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి చేసుకుంటూ కనీసం వ్యవసాయం చేసుకుంటూ ఏదో ఒక 10,000కి జాబ్ చేసుకుంటూ నా కొడుకు నాకు ఉండేవాడు కదా, ఇట్లా ఫారెన్ పంపించి ఇట్లా అయ్యాను అని అనుకుంటారు. బట్ పేరెంట్స్ థింక్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఓకే జాబ్స్ ఇవన్నీ కావాలని యూఎస్ అనుకుంటారు. బట్ యూఎస్ పంపిస్తాం కానీ సేఫ్ కావాలి. సేఫ్ అయితే నేను యూఎస్ కన్నా ఆస్ట్రేలియాలోనే చూశాను. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియాలో నీకు బెనిఫిట్ ఏంటంటే వాట్ ఎవర్ నువ్వు ఏ జాబ్ అయినా చేయి, లైక్ ట్రేడ్ కోర్స్ తీసుకొని దాంట్లో కానీ లేకపోతే ఐటీ పైన కానీ ఏదో ఒక రకంగా పిఆర్ తెచ్చుకుంటే నువ్వు ఏదంటే అది చేయొచ్చు, ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు నీకు స్టూడెంట్ అయిపోయింది, నువ్వు ఏదో ట్రేడ్ కోర్సో లేకపోతే సంథింగ్ ఏదైనా తీసుకొని పిఆర్ తెచ్చుకొని దెన్ ఆఫ్టర్ నువ్వు ఐటీకి వెళ్ళొచ్చు నీకు ఇష్టమైంది. ఇట్లా యూఎస్లో ఏంటంటే H1B తీసుకుంటాం. H1B ఎట్లా వస్తుందంటే మనం ఒక కంపెనీ త్రూ జాయిన్ అయినప్పుడు జాబ్ ఉన్నంత వరకే మనకి H1B, దెన్ ఆఫ్టర్ మళ్ళీ వేరే కంపెనీకి అప్లై చేసుకుని H1B చూసుకోవాలి. ఈ కేసులో చూసుకుంటే ఆస్ట్రేలియా ఇస్ బెటర్. సో నాకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, ఆస్ట్రేలియా అంటే బీచెస్ బాగా ఎక్కువ ఉంటాయి కదా, ఇంకా పార్టీ లైఫ్ ఇవన్నీ బాగుంటాయేమో అని చెప్పేసి. సో అది కూడా మన బ్రో ఆన్సర్ చేస్తాడు. వీళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎలాంటి పార్టీస్కి వెళ్ళారు, ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తారో అది తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ ఇంట్లో ఉండేది 6 members, బట్ బయట మేము ఉంటాం ఇంకా వేరే ఫ్రెండ్స్ కొంతమంది ఒక 7 members దాకా ఉంటాం. బట్ మేము ఏంటంటే మా షెడ్యూల్ ఏంటంటే వీక్ మొత్తం వర్క్ చేస్తాం, బట్ వీకెండ్స్ ఏంటంటే సండే రోజు క్రికెట్ ఆడతాం టోర్నమెంట్స్ అలా. అండ్ ఆఫ్టర్ దట్ మేము వచ్చేసి ఇంటికి వచ్చినాక లైట్ కుక్ చేసుకొని బిర్యానీయో ఇట్లా సంథింగ్ అట్లా కుక్ చేసుకొని పార్టీ చేసుకుంటాం, హౌస్ పార్టీ. ఎవ్రీ 4th night మేము ఇట్లా బయటికి వెళ్ళి క్యాంపింగ్ ఇట్లా ఉంటాం అనమాట. మొత్తం ఒక 12 members 15 members ఇట్లా వెళ్తాం అనమాట. మేము లాస్ట్ టైం రీసెంట్గా లేక్స్ ఎంట్రన్స్ వెళ్ళి ఒక 2 days అట్లా క్యాంపింగ్ అట్లా. ఎవ్రీ 2 months మేము సిడ్నీ కానీ గోల్డ్ కోస్ట్ కానీ ఎల్లేట్ ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్తాం. ఎవ్రీ వీకెండ్ మేము అందరం గెట్ టుగెదర్ అయ్యి మంచిగా ఇట్లా పార్టీ కానీ లేకపోతే కరియాకి ట్రూత్ ఆర్ డేర్ అని చిట్స్ అని సంథింగ్ చిన్న చిన్న గేమ్స్ ఇట్లా చేస్తాం అనమాట. సో పార్టీయింగ్ కల్చర్ ఒకటే కాదు, మన వాళ్ళు పండగలు మన కల్చర్ని ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మన శ్రీకాంత్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆస్ట్రేలియా అబ్రాడ్ కంట్రీస్ అంటే పార్టీస్ అనే కాదు, పండుగలు మన కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంటుంది. సో రీసెంట్గా మా ఎక్స్పీరియన్స్ మేము ఒక 10-15 members ఫామ్ అయ్యి రీసెంట్గా మనకి ఇండియాలో పెద్ద పండుగ వచ్చేసి గణేష్ చతుర్థి, దసరా ఇవన్నీ. సో ప్రతి పండుగ మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తాం. సో రీసెంట్గా గణేష్ పండుగ మేము సెలబ్రేట్ చేసినాం, ఒక చిన్న గణేష్ని పెట్టినాం. సో మంచిగా అన్నదానం ఇవన్నీ చేసి అందరం ఒక గ్యాదరింగ్ లాగా ఫామ్ అయిపోయి
స్పాన్సర్షిప్ అంటే లడ్డు వేలం పాటలు ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేసినాం. ఫస్ట్ టైం పెట్టినాం కానీ మంచి రీచ్ వచ్చింది మాకు. ఐ మీన్ మాకు తెలిసిన అన్న వాళ్ళ త్రూ మంచి నెట్వర్కింగ్ ఫామ్ చేసుకొని అన్నదానాలు పెట్టినారు. లడ్డు వేలం పాట వేసినాం. సో 7 days అట్లా పెట్టి మేము పంతుల్ని అవన్నీ పిలిపించుకొని ఇండియన్ కల్చర్ని మన ఇల్లుని మర్చిపోకుండా ఎట్లా చేస్తామో అట్లా చేసినాం ఇక్కడ లాస్ట్ టైం. సో ప్రతిసారి చేద్దాం అనుకుంటున్నాం మేము. ప్రతిసారి ఇట్లనే చేద్దాం అనుకొని ఫిక్స్ అయినాం ఇప్పటికీ. సో ఎందుకంటే లాస్ట్ టైం మాకు మంచిదైంది. సో ఇక్కడ మేము పండుగలు చేసుకున్నప్పుడు మా స్ట్రీట్స్లో ఉండే ఆఫ్రికన్స్, ఆస్ట్రేలియన్స్, న్యూజిలాండర్స్ ఎవరు ఉంటే వాళ్ళందరినీ పిలిచినాం. వాళ్ళు ఇట్లా రేసిజం అనేది ఏం చూపించకుండా వాళ్ళు వచ్చి మన కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ మన కల్చర్కి అడాప్ట్ అయ్యి డాన్సులు చేసినారు, పూజలు చేసినారు, అన్నదానం చేసినప్పుడు అన్నం తిన్నారు, ప్రసాదం తిన్నారు. సో ఇక్కడ అట్లాంటిది రేసిజం అట్లాంటిది ఏం లేవు మా దగ్గర. అంటే ఆస్ట్రేలియాలో అయితే లేవు, వేరే కంట్రీస్ గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ ఆస్ట్రేలియాలో అయితే రేసిజం ఫ్రీ కంట్రీ. మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు అంత మంచిగా మనతో ఉంటారు. వాళ్ళు వచ్చిన రూట్స్ మర్చిపోకుండా కల్చర్ని అట్లా కాపాడుకుంటూ ఇంకా ఇక్కడ వాళ్ళందరూ కూడా మన కల్చర్ చాట్ చెబుతూ శబాష్ బ్రో. నా కడుపు నిండిపోయింది. ఇంకా మనోడు చేసిన పన్నీర్ కర్రీ నేను తిన్న, ఇంకా నైట్ ఏం తినకుండా వెళ్ళిపోతా. చాలామందికి నార్మల్గా జాబ్స్ ఇక్కడ తెచ్చుకోవాలి అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. మనకి పెద్ద సర్కిల్ ఉండాలి, ఎంతోమంది రిఫర్ చేయాలి, ఇంకా చాలా స్కిల్స్ కావాలి అని చెప్పేసి. అలా కాకుండా మన సొంతగా మనం అప్లికేషన్స్ పెట్టుకొని చాలా రకాలుగా జాబ్ ట్రై చేయొచ్చు. సో ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసావు బ్రో, అండ్ నువ్వు ఎలాంటి టిప్స్ ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు. నేను బేసిక్ వచ్చేసి 2 platforms ఎక్కువ వాడినాను, సీక్ ఇంకా లింక్డ్ఇన్. ఎట్లా స్టార్ట్ చేసినావు అంటే నువ్వు ఇంకా అప్లై చేస్తూనే ఉండాలి జాబ్స్, ఇంకా కాల్స్ వచ్చే వరకు ఇంకా అప్లై చేస్తూనే ఉండాలి. ఒకసారి 2-3 times అట్లా వస్తాయి. సమ్ hundreds of jobs అప్లై చేస్తే నీకు అట్లీస్ట్ ఒక 2-3 calls అని వస్తాయి. ఇంకా దాన్ని బట్టి ఫస్ట్ అయితే ఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, నీ వీసా డీటెయిల్స్ అడుగుతారు బేసిక్గా. ఇంకా నాకైతే 5 years వీసా ఉండే కాబట్టి కొంచెం కన్సిడర్ చేసినారు. పిఆర్ వస్తేనే ఐటీ జాబ్ అది ఇది అని అంటే ఉంటాయి కొన్ని. నువ్వు అప్లై చేసేటప్పుడే కింద యాక్చువల్లీ ఒక హైలైట్ సమ్ నోట్ కింద రాస్తారు, పిఆర్ అప్లికెంట్స్ ఓన్లీ అన్నట్టు. ఇంకా దానికి అప్లై చేసిన వేస్ట్. సో దానికి అప్లై చేయకుండా ఇంకా వేరే జాబ్స్ ఏవైతే ఎనీ ఆఫ్ దెమ్ క్యాన్ అప్లై అన్నట్టు కొన్ని ఉంటాయి. బేసిక్గా ఎంట్రీ లెవెల్ రోల్స్ అప్లై చేస్తే బెటరు. ఇంకా నాకు శాలరీ ఒక కన్స్ట్రెయిన్ కాదు, వాడు ఎంత ఇచ్చినా పర్వాలేదు, తక్కువ ఇచ్చినా పర్వాలేదు, నాకు ప్రొఫెషనల్ జాబ్ కావాలి అని అంటే వస్తుంది, అట్లేం లేదు. నాకు అమౌంటే కావాలి అని అంటే కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్కి కొంచెం తక్కువ పే ఉంటుంది. బట్ నువ్వు ఆ ఇండస్ట్రీలో పోతావు కాబట్టి నువ్వే ఇంకా అక్కడ నుండి గెయిన్ చేస్తూ ఉండాలి ఇంకా ఎక్స్పీరియన్స్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. సో బేసిక్గా నువ్వు ప్రయారిటీస్ సెట్ చేసుకోమంటున్నావు. శాలరీ ఇంపార్టెంటా, ఆ జాబ్తో నీకు ఫ్యూచర్ సెట్ అయ్యే పిఆర్ ఇంకా తర్వాత పాత్వే ఇంపార్టెంటా చూసుకోమంటున్నావు, అంతే కదా? నైస్, వెరీ గుడ్. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇంగ్లీష్ వచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తారు, కానీ ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ ఒకలాగా మాట్లాడితే ఆస్ట్రేలియా తలకిందలుగా మాట్లాడుతుంది. ఎవరెవరు ఏ సిచ్యువేషన్స్లో ఆక్వర్డ్గా ఫీల్ అయ్యారు, ఎక్కడెక్కడ బిస్కెట్ అయ్యారు అడిగి తెలుసుకుందాం కాస్త. ఎవరు చెప్తారు? డీజే టిల్లు. నార్మల్గా అసలు ఫస్ట్ ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో నేను జాబ్ చేసిండే రెస్టారెంట్లో. సో అప్పుడు ఎట్లా అంటే నార్మల్గా ఇంగ్లీష్ అప్పుడు కొంచెం ఆస్ట్రేలియన్స్ కాబట్టి మొత్తం ఆసీసే వస్తుంది అన్నమాట అక్కడికి రెస్టారెంట్కి. సో అప్పుడు ఏమైందంటే నార్మల్గా అప్పుడు అంతా కొత్త ఎందుకంటే అప్పుడే కొత్త వచ్చినాం మనం. అరే ఏందిరా ఇది మొత్తం ఆసీలో ఉన్నారు, అసలు ఏంది వీళ్ళు ఇంగ్లీష్ మనకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకరోజు నేను ఏమన్నాను అంటే నేను డెలివరీకి పోయిన ఒక పర్సన్కి. సో దాని డెలివరీ ఇచ్చిన తర్వాత నాకు టిప్ ఇచ్చింది అనమాట. నేను థ్యాంక్ యూ అన్నా, టా అన్నాడు. సో టా అంటే ఏంది, నన్ను అంటూనే ఏంది, నేను ఇంట్లోకి వెళ్దామేమో అని చెప్పి ఇంట్లో పిలుస్తూనేమో అని నేను అనుకున్నా. అరే టా అన్నాడు, అన్నాడు. మళ్ళీ నేను ఇట్లా ఏంటంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసేలోపే డోర్ చేసుకుండు. అరే ఏంది ఇది అంటే తర్వాత నాకు అర్థం కాలేదు. తర్వాత అప్పుడు నాతో పాటు ఇంకొక అన్న ఉంటుండే రెస్టారెంట్లో. సో అన్న టా అన్నాడు, అన్నాడు. నా లోపలికి వెళ్దాం అనుకున్నా, వాళ్ళు అప్పుడే డోర్ చేసుకుంటూ ఏదైనా టా అంటే ఏందన్నా అంటే అరే టా అంటే థ్యాంక్ యూ రా అన్నాడు. సో ఓకే అప్పటి నుంచి అర్థమైంది అనమాట, ఇట్లాంటి స్లాంగ్ కూడా ఉంటుందా ఆస్ట్రేలియాలో అని చెప్పి. అదొక ఫస్ట్ ఇన్సిడెంట్ నాకు ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తలో. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనోడు షేర్ చేసుకోబోతున్నాడు. ఫస్ట్ నేను ఆస్ట్రేలియాకి వచ్చిన కొత్తలో నేను ఫ్యూయల్ స్టేషన్లో పనిచేస్తుండే. ఆ టైంలో మాకు బరిస్తా కాఫీ మిషన్స్ ఉండే, చేసేటి కాఫీస్. అయితే ఒక కస్టమర్ ఆమె వచ్చేసి క్యాపుచినో అడిగింది. సో క్యాపుచినో మొత్తం చేసిన తర్వాత నాకు తెలియదు అనమాట మీద ఏంది చాక్లెట్ పౌడర్ వేస్తారని. అది సో మిస్ చేసిన నేను ఆ టైంలో. మళ్ళీ బ్యాక్ వచ్చి ఆమె క్యాపుచినో మీద ఇది చాక్లెట్ పౌడర్ లేదని చెప్పింది. సో నాకు అది తెలియదు అనమాట. బేసిక్గా ఆస్ట్రేలియన్స్ కాఫీస్ బాగా ప్రిఫర్ చేస్తారు, మెయిన్లీ ఇన్ ద మార్నింగ్. సో కాఫీ చేసే కాడ కొంచెం క్యాపుచినో, లాటే, ఎక్స్ప్రెసో అవన్నీ తెలియక నేను అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది అనుకున్నాను. బట్
డిఫరెంట్ ప్రాసెస్ ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటికి. మళ్ళీ ఇంకా షుగర్స్, కొంతమంది షుగర్స్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది షుగర్ ప్రిఫర్ చేయరు. మనము కస్టమర్ని అడగాలన్నమాట, మీ షుగర్ కావాలా వద్దా అని. ఇంకా క్యాపిచినో అంటే క్యాపిచినోని అడగక కొంతమంది క్యాప్ అని అంటారు, అది మనకు అర్థం కాదు. సో ఆడ స్ట్రగ్లింగ్ అయ్యిండే. మెయిన్లీ వాళ్ళు కొంచెం ఆస్ట్రేలియన్ వర్డ్స్ని బాగా మిడిల్లో కట్ చేస్తారు అనమాట. మొత్తం వాళ్ళు ఫుల్ వర్డ్ అనేది మొత్తం చెప్పరు, వాళ్ళు మిడిల్లో కట్ చేస్తారు. సో కొంతమంది ఫాస్ట్ మాట్లాడతారు, అర్థం కాదు. సో ఆడ నాకు ఇబ్బంది ఫేస్ అయ్యిండే. ప్లస్ సెకండ్ డే ఆఫ్ మై జాబ్ అప్పుడు కొంచెం ఆడ బాగా స్ట్రగ్లింగ్ అయ్యిండే. దట్స్. నీకేమైనా ఉన్నాయా బ్రో ఇలాంటివి? నేను కూడా స్టార్టింగ్ ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఫ్యూయల్ స్టేషన్లో చేస్తుండే. నాకు ఏమైందంటే ఫస్ట్ డే ట్రైనింగ్ ఇచ్చారు, సెకండ్ డే ట్రైనింగ్ ఇచ్చారు, బట్ బరిస్తా కాఫీ అనేది ఉంటుంది. ఇండియాలో మనకి చాయ్ ఇవి అలవాటు కాబట్టి మనం కాఫీ ఎక్కువ తాగం. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు నైట్ షిఫ్ట్ చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 3-4కి ఒక అతను వచ్చిండు, వచ్చి 1 లార్జ్ లాటే అన్నాడు. లైక్ లార్జ్ లాటే కూడా లార్జ్ లా అన్నాడు. లార్జ్ లా అంటే నాకు అర్థం కాలే. కెన్ యూ రిపీట్ దిస్ అని చెప్పేసి అన్న. లార్జ్ లా 1 లార్జ్ లా అన్నాడు. ఇంకా అర్థమవుతుంది. మళ్ళీ అడిగితే కొంచెం అప్పుడు కొంచెం అబ్యూజివ్ అయింది. అంటే అబ్యూజివ్ కాదు, కొంచెం అఫెన్సివ్ అయింది. లైక్ అని చెప్పి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు నీకు అదని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను మేనేజర్ని అడిగిన, లార్జ్ లా అంటే ఏంటంటే, అరే నీకు సారీ నేర్పేలే కదా, లా అంటే ఆస్ట్రేలియన్స్ లాటే, క్యాపిచినోని క్యాప్ అంటారు. సో ఇట్లా ఆజీస్ ఏంటంటే కట్ చేస్తారు. కొంతమంది హై గో మైట్ అంటారు. సో ఇప్పుడు నేను మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, బట్ హై గో మైట్ అంటే నాకు ఫస్ట్ అర్థం కాలే. తర్వాత కూర్చొని ఒక అన్నతో మాట్లాడితే హౌ యూ గోయింగ్ మైట్, వీళ్ళు మేట్ని మైట్స్ అంటారు. సో ఇట్లా తిప్పుతుంటారు. సో ఇది కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది, కానీ తర్వాత ఆల్రెడీ అయిపోతుంది మొత్తం. కాదు, మీ అందరు ఫ్యూయల్ స్టేషన్లో చేసా అంటున్నారు, మీ అందరికి ఫ్యూయల్ స్టేషన్ కేర్ ఆఫ్ అడ్రస్లో ఉంది, అదేంటో చెప్పండి. కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కూడా జాబ్ ఎక్కిద్దరు. బేసిక్గా ఫ్యూయల్ స్టేషన్స్ అనేది జాబ్ అందులో పార్ట్ టైం స్టార్ట్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. ఫ్యూయల్ స్టేషన్స్, పిజ్జా డెలివరీ జాబ్స్ ఇవి. అదే ఇప్పుడు కోల్స్ వూల్వర్త్స్ వేర్ హౌసెస్ ఉంటాయి, అవి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. అప్లై చేసినాక వాళ్ళు అసలు రెస్పాండ్ కాకపోవడం, నీ వీసా స్టేటస్ చూడడం. అదే ఫ్యూయల్ స్టేషన్స్ అనుకో, మోస్ట్లీ మన ఇండియన్ మేనేజర్స్ ఉంటారు. సో కొద్దిగా గొప్ప వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. అందరు మేనేజర్స్ అయితే కొంచెం ఇట్లా రూడ్ ఉండడం అవన్నీ చేయరు. మేనేజర్స్ తెలుగు వాళ్ళు చాలా బాగుంటారు ఇక్కడ. సో ఎక్కువ మంది ఫ్యూయల్ స్టేషన్స్ ఓన్ చేస్తారు కాబట్టి ఇనీషియల్గా ఫ్యూయల్ స్టేషన్స్, పిజ్జా డెలివరీ జాబ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇక్కడ ఇంగ్లీష్ అర్థం కాక చాలా ఫన్నీగా ఏదో జరిగిందంట మనోడి లైఫ్లో కూడా, ఒకసారి విందాము. ఫన్నీ ఏం జరగలేదన్న, ఇది కట్ ఇంగ్లీష్ గురించి చెప్పాలంటే మాకు ఇంగ్లీష్ వల్ల మాతోని వాళ్ళకి ప్రాబ్లం అయింది, కానీ వాళ్ళతో మాకు ఏ రోజు ప్రాబ్లం కాలేదు, నాకు కానీ మా వినయన్నకు కానీ. ఎందుకంటే బీ కాన్ఫిడెన్స్, నాకు ఇంగ్లీష్ రాదు అది ఇది అని చెప్తే అట్లా అనుకొని ఇంగ్లీష్ మాట్లాడితే అసలు ఇంకా నీకు వచ్చిన ఇంగ్లీష్ కూడా చనిపోతుంది. కానీ ఈ రోజు కూడా అరే వాడికన్నా మనమే మంచిగా మాట్లాడతాము అనే కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను ఎక్కడో చదివినా కూడా, ఎందుకంటే ఇండియన్ ఇంగ్లీష్ అనేది చాలా దేశాలలో అర్థమవుతుంది, వేరే వాళ్ళ మాట్లాడేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనది ఫ్లూయెన్సీ ఇంకా అక్యురసీ అనేది ఉంటుంది, కానీ వేరే వాళ్ళది ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి దిస్సు వాజు పుట్టు గిట్టు అని చెప్పి అన్నీ నేర్పిస్తారు. అవి ఎందుకంటే మనం నేర్చుకోలేమేమో, కానీ అది ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చేసేయండి, ఇంగ్లీష్ మాట్లాడండి, నీకేం కాదు, ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మీకేమన్నా ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్లో ట్రబుల్ అయితే మనోడిని అడిగండి, నేర్పిస్తాడు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటాడు. ఇప్పుడు దాకా మన వాళ్ళు ఫన్నీ మూమెంట్ షేర్ చేసుకున్నారు, అన్ని కష్టాలు సుఖాలు అన్నీ పంచుకున్నారు. కాకపోతే అందరు ఇక్కడ సెటిల్ అవ్వరు, పీఆర్సీ సిటిజన్షిప్ తీసుకోరు, ఇండియాకి తిరిగి వెళ్ళే ప్లాన్ కూడా ఉంటుంది. అలాంటి స్టోరీ మనోడి దగ్గర ఉంది. ఎందుకు వెళ్తున్నాడో ఏంటో అడిగి తెలుసుకుందాం. బేసికలీ నాకు అందరి గురించి నేను ఏం చెప్పా, కానీ నా గురించి నేనంటే నాకు పేరెంట్స్ అంటే నాకు ఎక్కువ ఎమోషనల్ నేను. అందుకనే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్న దానికి మేజర్ రీజన్ అయితే పేరెంట్స్ విషయము. వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని రోజులున్నా నేను డబ్బులు ఎర్న్ చేస్తుండొచ్చు, మంచి జాబ్స్ వస్తుండొచ్చు, మంచి వస్తుండొచ్చు, కానీ నా విషయంలో అయితే నేను మా పేరెంట్స్కి చూసుకోవాలనుకుంటున్నా. అందుకనే బ్యాక్ వెళ్ళిపోతున్నా. ప్లస్ నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకొక 4-5 ఇయర్స్లో ఇండియాలో కూడా మంచి స్కోప్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. అందుకోసమే నేను వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళాక నేను జాబ్ చేస్తానా బిజినెస్ చేస్తానా అనేది ఇంకా నేనేం డిసైడ్ చేసుకోవాలని ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. నేను ఎప్పుడైతే 2018లో వచ్చినో ఆ రోజే మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నేను ఇండియాకి వెళ్ళిపోదాము, ఇక్కడ ఈ లైఫ్ నాకు సెట్ కాదని చెప్పి అదే స్టాండ్ మీద ఉన్నా. ఎందుకంటే కొంతమంది ఇక్కడ కల్చర్కి అలవాటు అయిపోయి ఇక్కడనే ఉండిపోదాం అనుకుంటారు, కానీ నేను అట్లా లేదు. ఒక స్టాండ్ మీద ఉన్నా, అదే స్టాండ్ మీద ఇప్పటికీ ఉన్నా. నేను అడిగి పోయినాక జాబ్ బిజినెస్ గాడ్ డిసైడ్స్ అంతే. నేను ఏదో ఇంకా ఇప్పటికేమనుకోలేదు.
ఇప్పుడు దాకా మన వాళ్ళు షేర్ చేసుకున్న స్టోరీస్ అన్ని వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత జరిగినాయి. వీళ్ళ ఫ్రెండ్షిప్స్ కానీ, వీళ్ళ డబ్బులు కష్టాలు కానీ, వీళ్ళ గొడవలు అవి ఇవి, జాబ్స్, ఎడ్యుకేషన్ అన్నీ కూడా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అందరూ హార్డ్షిప్స్ ఫేస్ చేస్తారని లేదు, అందరి లైఫ్ చాలా ఈజీగా వెళ్తుందని లేదు. ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటుంది. ఎక్కడ డిమోటివేట్ అవ్వద్దు, ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ గట్టిగా ఉంచుకోండి అని చెప్పి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది. అండ్ నేను మీకు అదే మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. కొంచెం కోఆపరేటివ్గా ఉండండి అండ్ కొంచెం పేషెన్స్తో ఉంటే మీరు అనుకున్నది చేస్తారని చెప్పి అందరూ చెప్తున్నారు. సో ఏమంటారు బాయ్స్? ఎస్ 100%. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెట్వర్కింగ్ ఏ జాబ్ అయినా సరే, ప్రొఫెషనల్ జాబ్, పార్ట్ టైం జాబ్ ఏదైనా సరే, నెట్వర్కింగ్ చేసుకుంటూ వెళ్తే అన్నీ కలిసి వస్తాయి. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. హోప్ఫుల్లీ ఇది మీలో చాలామందికి హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఇది ఒక ఫ్రెండ్లీ కన్వర్జేషన్ మాత్రమే, ఇది ఎవరికి నో అఫెన్స్. సో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్.